నీకెట్లా ఉండదంటే నువ్వు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి గతంలో చేసిన ధర్నాల్లో కానీ నిరసనలో కానీ ప్రతి చోట నిన్ను అరెస్ట్ చేసిరు కదా, అంటే నీ పరిస్థితి ఏంటి యాజ్ ఉమెన్గా నువ్వు ఎట్లాంటి ఫేస్ చేస్తుంటావు ఇందులో? ఇక నేనైతే నా ఫోన్లో లొకేషన్ ఆఫ్ చేసుకొని ఏటంటే అటు తప్పించుకొని తిరగడమే నా పరిస్థితి. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నేనున్న రెంట్ రూమ్లో ఒకసారి గురుకుల మూమెంట్ అప్పుడు ముట్టడి అని చెప్పేసి 2 సార్లు నేను పెట్టినప్పటికీ సీఎం ఇల్లు ముట్టడి, 3వసారికి నా గ్రూప్లో సభ్యులు పెట్టిర్రు. అందుకు కూడా నా సహకారం ఉంటుందని చెప్పేసి నేను కూడా పెట్టిన. అయితే వీళ్ళు ఏంటంటే మేము ఐడెంటిఫై అయిన నేమ్స్ కాబట్టి ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తామన్నారు. సరే అని చెప్పేసి నేనే వస్తా అని చెప్పిన. లేదు నువ్వు ఎక్కడున్నావు చెప్పు మేమే వస్తామన్నారు. సరే ఇట్లా రండి గల్లీకి రండి పలానా అడ్రస్కి రండి అని చెప్పేసి చెప్పిన. అయితే వాళ్ళు ఏం లేదు జస్ట్ ఫార్మాలిటీ ఉంటుంది ఒక సైన్ చేసి వెళ్ళిపోతాం మేము అన్నారు. సరే అని చెప్పేసి చెప్పినాం. తీరా వచ్చి సాయంత్రం దాకా ఇంట్లో కూర్చున్నారు ఇద్దరు, షిఫ్ట్ వైజ్గా కూర్చున్నారు నా రూమ్లో. మా చెల్లె ఉంది నేనున్నా అట్లే కూర్చున్నారు అన్నట్టు. ఎంత ఇబ్బందిగా ఉంటుంది నాకు. అయితే మొన్న రీసెంట్గా డిఎస్సి ఎగ్జామ్కి ముందు 2 డేస్ ముందు గురుకుల మా రిలింక్వెస్ట్మెంట్ కోసం మేము చేసిన పోరాటం అయితే 1 ఇయర్ పోరాటం. ఇప్పటికే 14-15 నెలలు అవుతుంది. ఇప్పటికీ అది కొలికి రాలేదు, అట్లే ఉంది. అయినా సరే మేము ముందు పడి ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయిలే చదువుకుందాంలే అన్న ధైర్యం చేసుకొని మాకు మేమే ధైర్యం చెప్పుకొని మళ్ళీ చదువుతున్నాం. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఏ మూమెంట్ వచ్చినా మా పేర్లు ఐడెంటిఫై ఉంటాయి కాబట్టి మమ్మల్ని తీసుకుపోవడమే వీళ్ళ పని. అసలు అమ్మాయిలా అని చూడరు, వీళ్ళు ఇబ్బంది పడతారా అని చూడరు. వాళ్ళ పరిస్థితి ఏంది, నెక్స్ట్ మేము చేసే పనుల వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఏంది, ఇవన్నీ ఏం ఆలోచించరు. వస్తారు చక్కగా రూమ్లో కూర్చుంటారు. అలా మనం మా చుట్టాలా నాకు అర్థం కాదు. వాళ్ళు వస్తారు కూర్చుంటారు, మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. రెంట్లు కట్టుకుంటాం, మా ఓనర్స్ మమ్మల్ని అడుగుతారు పోలీసులు ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్తాం, ఇదే చెప్తాం. ఇట్లా చిన్న మూమెంట్ అయింది ఇట్లా చేసిరంటే మీరు ఇలాంటివి చేసేటట్టయితే ఇక్కడ ఉండకండి, ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటారు. ఏంది రెస్పాన్సిబిలిటీ, ఎవరు రెస్పాన్సిబిలిటీ? మేము ఊర్లో ఏం సమాధానం చెప్పుకోవాలి, ఫ్యామిలీకి ఏం చెప్పుకోవాలి, ఇక్కడ ఎట్లా ఉండాలి? మొన్న డిఎస్ అప్పుడు 2 డేస్ ఎగ్జామ్ ఉంది నాకు. అప్పటికి ఫీవర్ వచ్చింది, నాకు చాలా ఫీవర్తో ఉన్నా. అప్పుడే గురుకుల ముట్టడి పెట్టిరు. అక్కడికి కూడా నేను వెళ్ళలేని పరిస్థితి, నేను రాలేనని మా గ్రూప్లో వాళ్ళందరికీ కూడా చెప్పేసిన. వాళ్ళు సరే నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పారు. వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా. గాంధీ హాస్పిటల్లో రిపోర్ట్స్ అన్నీ చూయిస్తే అది కూడా ఎంతోమంది ఈ వీటలన్న పృథ్వీరాజ్ అన్న లాంటి వాళ్ళు ఫోన్ చేసి అమ్మాయిని వదిలిపెట్టండి ఆరోగ్యం బాగాలేదు అమ్మాయిది అని ఫోన్ చేస్తే అప్పుడు వదిలిపెట్టారు. అప్పటిదాకా స్టేట్మెంట్ రాయించుకున్నారు నాతో. నేను మూమెంట్కి వెళ్తే వాళ్ళు ఎనీ టైం నన్ను అరెస్ట్ చేయొచ్చు, ఎఫ్ఐఆర్ రాసుకోవచ్చు అని చెప్పేసి నన్ను అరెస్ట్ చేసి అది అట్లా స్టేట్మెంట్ నాతోనే రాయించి సైన్ చేయించుకొని అప్పుడు వదిలేసారు. అంత దారుణంగా ఉంటుంది. ఇంతగానో ఒక అమ్మాయిల మీద అంత కక్ష ఏంటి అంటే ప్రభుత్వ కక్ష లేకపోతే వీళ్ళు అధికారులు చూపించే వైఖరి అంటారు అది? ప్రభుత్వం కక్షనే. ఎందుకంటే మనము ప్రశ్నించొద్దు. ఏం చేసినా గంగిరెద్దులాగా తల ఊపుతూనే ఉండాలి. మనం ఏం చేసినా మనకు అన్యాయం జరుగుతున్నా మనం వాయిస్ రేజ్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు మేము నష్టపోయినాం కాబట్టి మేము అడుగుతున్నాము, లేకపోతే ఎందుకు అడుగుతాము? ఇప్పుడు మీరు చేసేదే తప్పులు, మీరు తప్పు చేస్తుర్రు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తే మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. ఏంది బీఆర్ఎస్ పార్టీ? మీరు నిరూపిస్తారా మేము బీఆర్ఎస్ పార్టీ అని? మేము నిరూపిస్తాం మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డామని. ఇప్పుడు ఫైట్ చేసే ప్రతి నిరుద్యోగి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వాళ్ళే. ఈరోజు వ్యతిరేకంగా మేము ఇట్లా చేస్తున్నామంటే ఇప్పుడు కూడా మా ఉద్యోగాల కోసమే చేస్తున్నాము. బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం వాళ్ళు బాగుపడాలని చేయట్లేదు, మీరు కాంగ్రెస్ పార్టీలు నష్టపోవాలని మేము చేయట్లేదు. మా జీవితాల కోసం మేము చేస్తున్నాము. మిమ్మల్ని అసలు గెలిపించుకున్నది ఎందుకు? మా ఉద్యోగాల కోసమే కదా, మా ఉద్యోగాల కోసం. కాబట్టి అవే మేము కోల్పోతున్నప్పుడు మా బాధ ఇక చెప్పుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఈసారి జాబ్ మిస్ అయిందంటే మళ్ళీ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. వచ్చి ఫిలప్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకున్నారు, కనీసం 2 ఇయర్స్ ప్రాసెస్. ఆ 2 ఇయర్స్ మా పరిస్థితి ఏంది? మేము రెంట్స్ ఎట్లా కట్టుకోవాలి? మా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది? ఎవరిని అడగాలి? ఈ 2 ఇయర్స్ మా పోషణ ఏంది? మా తిండి ఏంది? మా బట్ట ఏంది? ఇదంతా ఎవరన్నా ఆలోచిస్తురా? ఇస్తాం కదా, మేము నోటిఫికేషన్స్ ఇస్తాం కదా. ఇస్తారు, సింపుల్ ఇస్తారు. మీరు ఇచ్చేదాకా మా బతుకుదేరు ఏంది? మా గురించి నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నారా? ఉద్యోగాల పట్టా పొందేది 55,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు కదా. 55,000 మంది ఉద్యోగాల పట్టా పొందిర్రు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళందరి పరిస్థితి ఏంది? ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించాలంటే వాళ్ళకి ఆర్థిక సాయం ఏమైనా చేస్తున్నారా ఈ గవర్నమెంట్? ఒక్కొక్క నిరుద్యోగి ఇప్పుడు నిరుద్యోగ భరోసా ఇస్తామన్నారు. ఏది నిరుద్యోగ భరోసా? ఇప్పటిదాకా లేదు. కనీసం అవన్నీ వస్తే ఉద్యోగం రాని వాళ్ళు చదువుకుంటారు కదా. ఇవన్నీ అడిగితే వీళ్ళకి చెడ్డగా అనిపిస్తుంది. మరి అడగొద్దు, అసలు ఏమైనా మూమెంట్ చేయొద్దు. మరి మా పరిస్థితి ఏంది? ఎవరికి చెప్పుకోవాలి?